అలా వేడివేడి అన్నంలో ఆవకాయ కలుపుకొని అలా ఒక ముద్ద తింటే ఉంటుంది అన్ని ఎక్కుళ్ళు వస్తాయి. ఇలా ఎందుకు జరుగుతుందో రండి తెలుసుకుందాం. ముందుగా మనం తెలుసుకుందాం ఊపిరి తీసుకుంటున్నప్పుడు అసలు మన బాడీలో ఏం జరుగుతుంది అని. మనం ఊపిరి తీసుకుంటున్నప్పుడు మన శరీరంలో ఉన్న డయాఫ్రమ్ ఏదైతే లంగ్స్ కింద ఉంటుందో అది మనం ఊపిరి పీలుస్తున్నప్పుడు కిందకి, ఊపిరి వదులుతున్నప్పుడు పైకి మూవ్ అవుతుంది. సింపుల్గా కాంట్రాక్ట్ అవుతూ రిలాక్స్ అవుతూ ఉంటుంది. కానీ ఆవకాయ తింటే ఎక్కుళ్ళు అస్సలు ఆగవు. ఆవకాయలో వాడే కారం వల్ల ఇలా జరుగుతుంది. ఈ కారంలో క్యాప్సైసిన్ అనే ఒక కాంపౌండ్ ఉంటుంది. ఎప్పుడైతే మనం కారం తింటామో ఈ క్యాప్సైసిన్ కాంపౌండ్ మన నోరు, గొంతు అండ్ మన పొట్టలో ఉన్న నర్వ్స్ని స్టిమ్యులేట్ చేస్తుంది. అలా వేగస్ నర్వ్ని ఇరిటేట్ చేస్తుంది, ఏదైతే డయాఫ్రమ్ని కంట్రోల్ చేస్తుందో. వేగస్ నర్వ్ ఇరిటేట్ అవ్వడం వల్ల ఈ డయాఫ్రమ్ ఇర్రెగ్యులర్ కాంట్రాక్షన్స్లోకి వెళ్ళిపోతుంది. దీనివల్ల ఎక్కుళ్ళు వస్తాయి. కానీ ఎక్కుళ్ళ సౌండ్ ఎలా వస్తుందంటే డయాఫ్రమ్ కాంట్రాక్షన్స్ వల్ల మన ఊపిరి ఫాస్ట్గా వెళ్తుంది. అదే టైంలో మన వోకల్ కార్డ్స్ ఫాస్ట్గా మూసుకొని పోతాయి. ఇలా ఎక్కుళ్ళు సౌండ్ అనేది వస్తుంది. సమ్మర్లో ఆవకాయ తింటున్నారు, జాగ్రత్తగా ఉండండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. బాయ్.